కాంగ్రెస్ అగ్రనేత సోనియా, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ రేపు కీలక భేటీలో పాల్గొనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశం భేటీ కాబోతుంది. పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఇండియా కూటమి వద్దా అనే అంశంపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందంటున్నారు. ఈ నెల 24వ తేదీన దేశ రాజధానిలో జగన్ నిర్వహించిన ఆందోళనకు కాంగ్రెసేతర విపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. అయితే కాంగ్రెస్ ఈ ఆందోళనకు హాజరు కాలేదు. అయితే ఇండియా కూటమిలోని డీఎంకే తదితర పార్టీలు వైసీపీని చేర్చుకోవాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ రేపు కీలక భేటీలో పాల్గొనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశం భేటీ కాబోతుంది. పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, సందీప్, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలపై విపక్షాలు బగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ అలాగే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వాడివేడిగా విమర్శనాస్త్రాలు ప్రభుత్వంపై సంధిస్తున్నారు. అయితే ఇదే దాడిని, ఒత్తిడిని మున్ముందు మరింత తీవ్రతరం చేయడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. పార్లమెంటు ఉభయ సభల్లో ఇలాంటి వ్యూహాలను అనుసరించాలనే విషయంపై చర్చించడానికి రేపు ఉదయం కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం అయితే ఏర్పాటు కానుంది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో రేపు ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరగబోతోంది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అలాగే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు, అలాగే ఎంపీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ సహా ఆ పార్టీకి చెందినటువంటి లోక్సభ, రాజ్యసభ సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఇండియా కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేరొచ్చు అంటూ కూడా గత కొన్ని రోజులుగా ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఇదే విషయంపై కూడా రేపు జరగనున్నటువంటి సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు చర్చిస్తారని చెప్పి కూడా సమాచారం అందుతోంది. అయితే 24వ తారీఖున దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించినటువంటి ఆందోళనకు కాంగ్రెసేతర విపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపింది ఈ ధర్నాకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా. ఆ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప కాంగ్రెస్ కూటమిలో భాగమైనటువంటి పార్టీల నేతలు, అలాగే సమాజ్వాదీ పార్టీ నేత చీఫ్ గా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ కూడా వచ్చి ఆ మద్దతు ప్రకటించారు. అయితే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తమ సంఘీభావాన్ని తెలియజేయడం, అలాగే మద్దతు పలకడం జరిగింది. అయితే కాంగ్రెస్ ఈ ఆందోళనకు హాజరు కాలేదు, తన ప్రతినిధులుగా ఎవరిని కూడా పంపించలేదు. ఇండియా కూటమిలో వైఎస్ జగన్ చేరాలంటూ కూడా ఆ సందర్భంగా డిఎంకేకి చెందినటువంటి ఎంపీ తిరుమావలను సహా మరికొందరు మంది పిలుపునిస్తూ అభిప్రాయపడ్డారు. అయితే ఈ మేరకే మల్లికార్జున ఖర్గే కూడా సైతం మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ ఎవరైతే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీల నేతలు, ఎంపీలు కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిలో చేర్చుకోవాలని చెప్పి, వారికి ఆహ్వానం పంపాలి అని చెప్పి కూడా వీరందరూ కూడా మల్లికార్జున్ ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఇదే అంశాన్ని రేపు పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరగనున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సర్వసభ్య సమావేశంలో కూడా చర్చకు రాబోతున్నట్టు తెలుస్తోంది. రేపు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ కూటమిలో చేర్చుకోవాలా వద్దా, తర్వాత దేశవ్యాప్తంగా అలాగే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జరుగుతున్న దాడులకు మద్దతు ఇవ్వాలా లేదా అన్నది కూడా రేపు తేల్చబోతున్నారు ఇదే సమావేశంలో. మరి చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సింది. ఒకవేళ దేశ కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేర్చుకునే విధంగా వారు ఆహ్వానిస్తే మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే తన చెల్లి ఎవరైతే వైఎస్ షర్మిల ఉన్నారో కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నారు కాబట్టి అక్కడ కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ తన చెల్లి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వీరందరూ
వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పాటు కలిసి ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది. అధికారంపై పోరాటాలు అలాగే ధర్నాలు నిరసనలు కూడా తెలియజేయాల్సి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో మరి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రేపు కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుంటారా లేదన్నది కూడా చూడాల్సింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు అనేది కూడా మనం చూడాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కూటమిలోకి వెళ్లేందుకు ఆయన ఉంటారా లేకపోతే కూటమితో లేకుండానే సపరేట్ గానే ఆయన ప్రభుత్వంపై పోరాటం చేస్తారని కూడా మనం చూడాల్సి ఉంటుంది. మరి దీనిపై రేపు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తర్వాత మిగతా అన్ని అంశాలు కూడా తెలిసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సందీప్, రామచంద్ర, అంటే ఇండియా కూటమిలో వైఎస్ఆర్సీపీ చేరేందుకు సుముఖంగా ఉందా లేకపోతే కేవలం మద్దతు మాత్రమే తీసుకుందా? ఇండియా కూటమిలో చేరతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎక్కడ స్పష్టం చేయలేదు. కాకపోతే అన్ని పార్టీలను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాటం చేస్తామంటూ కూడా ఆయన మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ 24వ తేదీన జరిగినటువంటి దీక్ష అలాగే నిరసన ఏదైతే ఢిల్లీలో జరిగిందో ఆ రోజు కూడా అందరికీ ఆహ్వానాలు పంపడం జరిగిందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఆ దీక్షకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు హాజరు కాకపోవడము, అలాగే కాంగ్రెస్ కూటమిలో భాగస్వాములైనటువంటి పార్టీల నేతలు రావడము మనం చూడొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయే అంశం అయితే లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డిగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే పరిస్థితి లేదని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. మరి రేపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకోబోతుందో ఇండియా కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేర్చుకోబోయే అంశంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కూటమిలో భాగస్వాములైనటువంటి మిగతా పార్టీల విజ్ఞప్తి మేరకే రేపు ఈ భేటీలో ఈ అంశాన్ని చర్చకు తీసుకొస్తున్నారని తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మాత్రం కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేర్చుకునే అంశాన్ని సానుకూలంగా తీసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డిని కూటమిలోకి తీసుకొచ్చే బాధ్యతను కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమైన పార్టీల వారికి అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయి. అటు అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఇట్లా డిఎంకే ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించిన వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డిని కూటమిలోకి తీసుకొచ్చే బాధ్యతను వారికి చెప్పే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉండబోతున్నాయి. సందీప్, రామచంద్ర, అంటే ఈ భేటీలో వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు రాజ్యసభ సభ్యులు పాల్గొనే అవకాశం ఉందా? ఈ భేటీ కేవలం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సర్వసభ సమావేశం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు ఈ సమావేశానికి వెళ్లే అవకాశం లేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్వసభ్య సమావేశం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కూటమి నిర్ణయం తర్వాత కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను అలాగే రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు వీరందరినీ కలిసి ఆ తర్వాత తమ ప్రతిపాదనను వారికి వివరించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు ఎంపీలతో చర్చించిన తర్వాతే తన వైసీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రతిపాదనను తెలిపే అవకాశాలు ఉన్నాయి. సందీప్, థ్యాంక్ యూ రామచంద్ర.